గతేడాది డిసెంబర్లో రిలీజ్ అయిన పుష్ప 2 ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరీ ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే తెగ ఆడేసింది. అధికారికంగా చెప్పలేదు కానీ 2000 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయని టాక్. సరే, ఇవన్నీ కూడా పక్కన పెడితే పుష్ప 2కి తన మ్యూజిక్ వాడుకోకపోవడం గురించి తమన్ ఇన్నాళ్లకు రెస్పాండ్ అయ్యాడు. పుష్ప 2 విడుదలకు ముందు మ్యూజిక్ విషయంలో పలువురు పేర్లు వినిపించాయి. అందులో తమన్ కూడా ఉన్నారు. ఈ విషయాన్ని ఓ మూవీ ఫంక్షన్లో ఇతడే స్వయంగా బయటపెట్టాడు. తాను కూడా పనిచేస్తున్నానని అన్నాడు. కట్ చేస్తే టైటిల్స్లో తమన్ పేరు ఎక్కడా కనిపించలేదు. తాజాగా సుమ ఇంటర్వ్యూలో అసలు ఏం జరిగిందనే విషయాన్ని బయటపెట్టాడు. పుష్ప 2 కోసం నేను 10 రోజుల పాటు కష్టపడ్డా. 3 వర్షన్ల బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇచ్చాను. టీమ్కి అది నచ్చింది కూడా. కాకపోతే ఫైనల్గా డిఎస్పీ శామ్ సిఎస్ ఇచ్చిన మ్యూజిక్ ఓకే చేశారు. అయినా సరే నాకేం బాధ లేదు. అందరి ఒప్పందంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు అని తమన్ చెప్పుకొచ్చాడు.